హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎంతో ఫేమస్ అయిన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ చూపిస్తాను. అది వచ్చేసి పెసరట్టు ఉప్మా, అందులోకి కొబ్బరి చట్నీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అయితే మీకు ఈ వీడియోలో సాఫ్ట్గా క్రిస్పీగా పెసరట్టు ఎలా వేసుకోవాలి, అందులోకి మంచి టెక్స్చర్తో కుదిరేటట్లు ఉప్మాని చేసుకోవడం, అలాగే దీంట్లోకి కొబ్బరికాయ పెరుగు చట్నీ చాలా బాగుంటుందని చెప్పాను కదా. వీటినన్నిటిని చాలా సింపుల్గా మంచి టేస్ట్తో కుదిరేటట్లు ఎలా చేసుకోవచ్చు చూద్దాం. ముందుగా పెసరట్టు వేసుకోవడానికి పిండిని రెడీ చేసుకోవాలి. సో దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చ పెసరగుళ్ళని తీసుకోండి. మీరు ఇలా గుళ్ళ ప్లేస్లో కావాలంటే పొట్టున్న పచ్చ పెసరపప్పు ఉంటుంది కదా, దానిని తీసుకోవచ్చు. అలాగే పెసరట్లు క్రిస్పీగా రావడం కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేస్తే పెసరట్టు క్రిస్పీగా వస్తుంది కానీ ఆ సాఫ్ట్నెస్ మిస్ అయిపోతారు. సో 2 టేబుల్ స్పూన్లు మాత్రమే బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి తీసేసుకోండి. ఈ విధంగా పెసరని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకుని వీటిని మినిమం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు వేసుకోవాలి అనుకుంటే నైట్ నిద్రపోయే ముందు నానబెట్టుకోండి, పర్వాలేదు. ఇలా ఒక 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకునేటప్పటికి ఇవన్నీ కూడా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకుని పెసలను మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా పెసలన్నింటిని మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఇంచుల వరకు అల్లంని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఉన్న పొట్టుని తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి కొంచెం ఎక్కువ అల్లం వేసుకుంటేనే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీరు జీలకర్రని పెసరట్టు మీద వేసుకోవాలి అనుకుంటే ఇందులో ఇంకా యాడ్ చేయొద్దు. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకుని వీటినన్నింటినీ కూడా పెసలు నానబెట్టుకుని వాటర్ ఉంది కదా, వాటిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని బాగా మెత్తగా, మరీ తిక్కుగా కాకుండా పలుచగా కాకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం ఇలా గట్టిగా ఉండేటట్లు చాలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. పిండి ఈ విధంగా వచ్చేటట్లు సరిపడా వాటర్ని గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసేసుకోండి. అంతేగాని గ్రైండ్ చేసుకుని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా యాడ్ చేయొద్దు. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. అప్పుడే మనకి పెసరట్టుకి సాఫ్ట్నెస్తో కూడిన క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే పెసరట్టు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో వెంటనే మనం అట్లు వేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. మరైతే పెసరట్టు పిండి రెడీ అయిపోయింది కదా, ఇందులోకి చాలా టేస్టీగా ఉప్మాని కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. పెసరట్టులో కాంబినేషన్ గా ఉప్మాతో పాటు చట్నీ కూడా ఉంటుంది కాబట్టి మనం సింపుల్ గా ఉప్మాని చేసేసుకోవచ్చు. సో ఉప్మా చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న మందపాటి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పుని 1 టీ స్పూన్ చొప్పున, ఆవాలు జీలకర్రని 1/2 టీ స్పూన్ చొప్పున ఇందులో యాడ్ చేసుకుని వీటినన్నిటిని దోరగా ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యి పచ్చిమిర్చి మీద వైట్ స్పాట్స్ వస్తాయి కదా, అప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఉప్మా చేయడానికి మీరు ఏ కప్పు కొలతగా ఉప్మా రవ్వని కొలిచి తీసుకున్నారో అదే కప్పు కొలతగా 3 కప్పుల వాటర్ని వేసుకుని వేడి చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పును కూడా వేసుకుని ఈ ఉప్పు అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేడి చేసేసుకోండి. వాటర్ చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఉప్మా ఎప్పుడు చేసినా కూడా ఉప్మా రవ్వని మాత్రం ఇలా బాగా సన్నగా ఉన్నది ఎంచుకోండి. అప్పుడే ఉప్మా అనేది మనకి మంచి టెక్స్చర్తో కుదురుతుంది. ఈ రవ్వని వాటర్లో యాడ్ చేసేటప్పుడు కూడా ఒక చేత్తో యాడ్ చేస్తూ మరొక చేత్తో బాగా కలుపుతూ ఉండండి. రవ్వ ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా రవ్వ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా బాగా కలుపుతూనే ఉండండి. కొంతసేపు ఇలా బాగా దీన్ని కలుపుతూ ఉండేసరికి వాటర్ అంతా రవ్వ పీల్చేసుకుని కొంచెం దగ్గర పడి ఈ విధంగా ప్యాన్ అడుగుని వదిలొచ్చేస్తూ ఉంటుంది. ఉప్మా కూడా చూడండి మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోండి. సో మరి ఇప్పుడు మనకి ఉప్మా రెడీ అయిపోయింది. అలాగే పెసరట్లో కాంబినేషన్గా కొబ్బరికాయ పెరుగు చట్నీ చాలా బాగుంటుందని చెప్పాను కదా, సో దాన్ని చేసుకోవడానికి ఒక కొబ్బరి చిప్పని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోంచి లోపల భాగాన్నంతా ఒక చాకు హెల్ప్తో తీసేసుకోండి. మీకు ఇదంతా కూడా పెంకు కతుక్కోకుండా ఈజీగా వదిలి రావాలంటే దీన్ని ఒక రోజల్లా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకున్నట్లయితే మనకి అడుగున ఏమాత్రం పెంకు అతుక్కోకుండా లోపల భాగం మాత్రం ఈజీగా వదిలిచ్చేస్తుంది. చూడండి పెంకు దీనికి ఏమాత్రం అతుక్కోకుండా లోపల భాగం అంతా కూడా చక్కగా వచ్చేసింది. చూసారా, కొబ్బరిని అంతా కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, దాన్ని తీసేస్తే మనకి కొబ్బరి చట్నీ అనేది వైట్ గా చాలా బాగుంటుంది చూడడానికి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీన్నంతా కూడా పీలర్ హెల్ప్తో మొత్తం అంతా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేయండి.
ఇలా కొబ్బరికున్న బ్రౌన్ కలర్ పార్ట్ని అంతా తీసేసుకుని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా కొబ్బరిని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని అన్నిటిని ఇప్పుడు వాటర్తో కాకుండా కొంచెం పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. పెరుగును కూడా మరీ కమ్మడిది కాకుండా కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోండి. చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇలా దీనంతా కూడా తగినంత పెరుగు వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి. పప్పుల్ని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా తాలింపు వేసిన తర్వాత దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పెసరట్టులోకి సర్వ్ చేసేసుకోండి. ఈ కాంబినేషన్లోకి ఇలా చట్నీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చట్నీ ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఇంకా పెసరట్టుని వేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాని మీద 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ఈ ఆయిల్ అంతా కూడా పెనమంతా స్ప్రెడ్ చేసుకోండి. పెసరట్టుని మీరు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకుంటే ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఐరన్ ప్యాన్ మీద వేసుకుంటే ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకుని అప్పుడు పెసరట్టు వేసుకోండి. ప్యాన్ కి అతుక్కోకుండా బాగా వస్తుంది. గరిటెని కూడా అడుగుని ఇలా ఫ్లాట్ గా ఉన్నది తీసుకుంటే మనకి అట్టు పెనం మీద బాగా స్ప్రెడ్ అవుతుంది. అట్టుని వేసే ప్రతిసారి కూడా పిండిని బాగా మిక్స్ చేసుకుని అప్పుడు కొంచెం పిండిని గరిటెతో తీసుకుని పెనం మీడియం హీట్ గా ఉన్నప్పుడు మాత్రమే పిండిని పెనం మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. పిండిని మనం ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్నప్పుడే పెసరట్టు మనకి బాగా స్ప్రెడ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది. అట్టు వేసిన వెంటనే దీని మీద వెంటనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని అట్ల పుల్లతో ఇవన్నీ ఊడకుండా వెంటనే దీన్ని విధంగా ఒత్తుకోండి. వెంటనే దీని మీద ఆయిల్ వేయొద్దు. అట్టు మీద తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. అంచుల వెంట పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుని కాల్చుకోండి. దీని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. కొంతసేపు దీన్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పటికి పైనంతా ఇలా బ్రౌన్ కలర్ స్పాట్స్ వస్తాయి. అలాగే మనం అట్ల పుల్లతో దీన్ని కొంచెం పైకి లేపి చూస్తే చూడండి ఇదంతా కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇలా దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఇంకా దీన్ని వెంటనే వెనక్కి తిప్పేసుకుని వెనక వైపును కూడా లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోండి. అట్టుని ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసేసుకుని వేడిగా దీన్ని సర్వ్ చేసుకోండి. చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా పెసరట్టు ఎంత క్రిస్పీగా వచ్చిందో. అది కూడా ఈ క్రిస్పీనెస్ అనేది సాఫ్ట్ తో కూడిన క్రిస్పీనెస్. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అట్లను వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి. అలాగే వీడియోలో చెప్పిన టిప్స్తో ఫాలో చేసుకోండి, మంచి టేస్ట్తో చాలా బాగా కుదురుతాయి. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.